9వ తరగతి ఫిజిక్స్లో 6వ పాఠ్యాంశం పరమాణువులలో ఏముంది. ఈ పాఠ్యాంశంలోని మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్ఫా కణం యొక్క లక్షణాలు ఏమిటి? 1. ఆల్ఫా కణాలు పెద్దవిగా ఉంటాయి. 2. ఆల్ఫా కణాలు పరిక్షేపణ కోణం తక్కువగా ఉంటుంది. పరమాణు కేంద్రక నమూనా లేదా గ్రహమండల నమూనా ప్రతిపాదించిన వారు ఎవరు? రదర్ఫర్డ్. పరమాణు పరిమాణంతో పోలిస్తే చిన్నగా ఉండేది ఏది? కేంద్రక పరిమాణం. పరమాణువు యొక్క ధనావేశమంతా దేనిలో ఉంటుంది? కేంద్రకంలో ఉంటుంది. కేంద్రకంలో ఏవి ఉండవు? ఎలక్ట్రాన్లు ఉండవు. హైడ్రోజన్ పరమాణువులో ఉండేవి ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్. ప్రోటానులు ధనావేశం కలిగి కేంద్రకంలో ఉంటాయి. ఎలక్ట్రాన్లు ప్రోటానులతో ఆకర్షించబడి కేంద్రకం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ క్రమేపీ శక్తిని కోల్పోతాయి. 1913వ సంవత్సరంలో రదర్ఫర్డ్ నమూనా పరిమితులను అధిగమించి పరమాణు నమూనా సిద్ధాంతాన్ని చెప్పినవారు ఎవరు? నీల్స్ బోర్. దీనినే బోర్ పరమాణు నమూనా సిద్ధాంతం అంటారు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట శక్తి స్థాయిలో మాత్రమే తిరుగుతాయి. ఎలక్ట్రానులు ఎక్కువ శక్తి స్థాయిలోకి వెళ్ళడానికి, శక్తిని గ్రహించడానికి, తక్కువ శక్తి స్థాయిలోకి వెళ్ళడానికి, శక్తిని కోల్పోవడానికి కారణాలను చెప్పిన నమూనా ఏది? నీల్ బోర్స్ నమూనా. పరమాణువులలో గల ప్రత్యేకమైన స్థిర కక్ష్యలలో మాత్రమే ఎలక్ట్రానులు ఉంటాయి. ఈ స్థిర కక్ష్యలనే శక్తి స్థాయిలు అంటారు. అవి K, L, M, N. న్యూట్రాన్లను ఎప్పుడు కనుగొన్నారు? 1932 సంవత్సరంలో. హైడ్రోజన్ పరమాణువు కేంద్రకంలో ఏమి ఉండవు? న్యూట్రాన్లు ఉండవు. పరమాణు ద్రవ్యరాశి ప్రోటాన్, న్యూట్రాన్ల వల్ల ఏర్పడుతుంది. ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉండే ప్రదేశంను ఏమంటారు? కేంద్రకం. ఎలక్ట్రాన్లు పరమాణువు యొక్క కేంద్రకం చుట్టూ వివిధ కర్పరాలలో తిరుగుతుంటాయి. ప్రతి కర్పరం ఒక సంఖ్య చేత సూచించబడుతుంది. వీటినే కర్పర సంఖ్య లేదా శక్తి స్థాయి సూచిక అంటారు. కర్పరంలో ఉండగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 2n⁻². కర్పరం పేరు, వాటిలో ఉండే సంఖ్యలు, ఎలక్ట్రాన్ సంఖ్యలను ఇప్పుడు చూద్దాం. K కర్పరంలో సంఖ్యలు 1 ఉంటాయి. ఎలక్ట్రాన్ సంఖ్యలు 2 × 1² = 2.
ఎల్ కర్పరంలో సంఖ్యలు 2 ఉంటాయి. 2 × 2² = 8. ఎం కర్పరంలో సంఖ్యలు 3 ఉంటాయి. 2 × 3² = 18. ఎన్ కర్పరంలో సంఖ్యలు 4 ఉంటాయి. 2 × 4² = 32. ఆక్సిజన్ పరమాణువులోని ఎలక్ట్రానుల సంఖ్య ప్రోటానుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఆక్సిజన్లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 8. ఆక్సిజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ల నిర్మాణ క్రమము 2, 6. బోర్-బ్యూరీ నియమం ప్రకారం అత్యంత అంతరకక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 2. ఎలక్ట్రాన్లు బాహ్య కక్షలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వీటినే వాలెన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. పరమాణువు యొక్క బాహ్య కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యనే సంయోజకత అంటారు. ఉదాహరణకు కార్బన్లో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 2 ఎలక్ట్రాన్లు అంతరకక్ష్యలోనూ మిగిలిన 4 ఎలక్ట్రాన్లు బాహ్య కక్ష్యలోనూ ఉంటాయి. హైడ్రోజన్, లిథియం, సోడియం పరమాణువుల సంయోజకత ఎంత? 1. అల్యూమినియం సంయోజకత ఎంత? 3. మెగ్నీషియం సంయోజకత ఎంత? 2. ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ల సంఖ్య 8. 7 ఎలక్ట్రానులు బాహ్య కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఇవి శక్తిని కోల్పోవడం చేత మిగిలిన ఒకే ఒక ఎలక్ట్రాన్ ఫ్లోరిన్ యొక్క సంయోజకత లేదా వాలెన్సీ ఎలక్ట్రాన్ అని అంటారు. పరమాణు బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటే ఆ పరమాణువును అష్టకం అంటారు. ఒక పరమాణు కేంద్రకంలోని ప్రోటానుల సంఖ్యనే దాని పరమాణు సంఖ్య అంటారు. దీనిని జడ్తో సూచిస్తారు. జడవాయువులను ఉత్కర్షణ వాయువులు అంటారు. జడవాయువులకు ఉదాహరణ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. కేంద్రకంలో ఉండే ప్రోటాన్, న్యూట్రాన్ల సంఖ్య పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటారు. దీనిని A తో సూచిస్తారు. పరమాణు ద్రవ్యరాశి = పరమాణు సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. దట్ ఈజ్ ఈక్వల్ టు A Z + N. పరమాణువులను సంకేత రూపంలో రాసే విధానం పరమాణువు సంకేతానికి ఎడమవైపు పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను, అడుగున పరమాణు సంఖ్యను రాయాలి. హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రిటియం పరమాణు కేంద్రకాలలో ఒకే ఒక ప్రోటాన్, ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటాయి. ఒకే మూలకానికి చెందిన వేరువేరు పరమాణువులలో సమాన సంఖ్య ప్రోటానులు ఉండి న్యూట్రాన్ల సంఖ్య వేరువేరుగా ఉంటే వాటిని ఐసోటోపులు అంటారు. కార్బన్లో 3 స్థిర ఐసోటోపులు ఉన్నాయి. గరిష్ట సంఖ్యలో ఐసోటోపులు కలిగి ఉన్న
మూలకాలు ఏవి? జినాన్, సీసియం. వీటి ఐసోటోపుల సంఖ్య 36. క్లోరిన్ ప్రకృతిలో 35, 37 ద్రవ్యరాశి గల ఐసోటోపుల రూపంలో లభిస్తుంది. క్లోరిన్ ద్రవ్యరాశి సంఖ్య 35 గల ఐసోటోపుల లభ్యత 75% గాను, ద్రవ్యరాశి సంఖ్య 37 గల ఐసోటోపుల లభ్యత 25% గాను ప్రకృతిలో ఉంటుంది. క్లోరిన్ పరమాణువు యొక్క సరాసరి పరమాణు ద్రవ్యరాశి 35.5 యూనిట్లు. యురేనియం ఐసోటోపును దేనిలో ఉపయోగిస్తారు? న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. గాయిటర్ చికిత్సలో అయోడిన్ ఐసోటోపును వాడతారు. క్యాన్సర్ చికిత్స యందు కోబాల్ట్ ఐసోటోపును వాడతారు. విన్నారుగా, పరమాణువులలో ఏముంది పాఠ్యాంశంలోని అంశాలు. వీటిపై మీకు టెట్ మరియు డిఎస్సిలలో ప్రశ్నలు వస్తాయి. మరొక పాఠ్యాంశంతో మరొక ఆడియో ఫైల్లో.